సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ 117. కాపులు ఎప్పటికీ తురుంకాన్లే. రాజకీయ పార్టీలలో కార్యకర్తలతో అధినాయకుడు భేటీ అనేది చాలా హర్షించదగ్గ విషయం. రాజకీయ పార్టీలలో కుటుంబ సభ్యులు వేరు, రాజకీయ వారసులు వేరు, సొంతగా ఎదిగి నాయకులైన వారు వేరు, అలాగే సొంత కులాభిమానులు వేరు, అన్ని వర్గాలు కులాలతో కలిపిన అభిమానులు వేరు. వీరందరిలో నిజాల్ని నిర్భయంగా చెప్పగలిగిన వారు ఒక వర్గం వారే సొంత బలం మీద ఎదిగిన వారై ఉంటారు. అధినాయకుడంటే భయభక్తులతో ఉన్నవారు నిజాలు మాట్లాడతారా? నాయకుడి పర్యటనలో ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం కార్యకర్తల్ని ఎంపిక చేసి వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి నాయకుడి గురించి గాని, నాయకుడి పరిపాలనా దక్షత గురించి గాని గొప్పగా మాట్లాడమని స్పూన్ ఫీడింగ్ ఇచ్చి నాయకుడి మెప్పు పొందటానికే ప్రయత్నిస్తారు తప్ప ప్రజల అగచాట్లు గాని, ప్రజా సమస్యలు గాని, వివిధ రకాల పనులతో ప్రజలు పడుతున్న పాట్లను గురించి గాని వీరు చెప్పరు. ఇటీవల గోదావరి జిల్లాల్లో వరద బాధితులను పరామర్శించే కార్యక్రమంలో జరిగింది ఇదే. అటు టీడీపీ గాని, ఇటు వైసీపీ గాని ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే జరిగింది తప్ప నిజమైన బాధితుల్ని కలిశారా అంటే లేదనే చెప్పాలి. కలిస్తే వారి సమస్యలు పరిష్కారమయ్యాయా? అంతా భ్రాంతియేనా? జీవితానా వెలుగింతేనా? వెలుగు ఇంతేనా? సమాజంలో పెద్ద చిన్న మేధావులు, పండితులు, పామరులు అనే తేడా లేకుండా అందరినీ ఒకే గాట కట్టి చోద్యం చూస్తున్నారే తప్ప వారి బాధలను గాని, వారికి జరుగుతున్న అన్యాయాల గురించి గాని అధినాయకుడికి చెప్పే ధైర్యం ఇవాళ ఎవరికుంది? ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ 3 సంవత్సరాల పాలనలో ఆడింది ఆటగా, పాడింది పాటగా పనిచేస్తూ మంచి చెడుల తారతమ్యం లేకుండా రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడికి నాంది పలికి రాజకీయ నాయకులను అపహాస్యం చేస్తూ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు అంటే ఒక ఆడిటర్ను, ఒక జర్నలిస్ట్ను ఆంధ్ర రాష్ట్రం మీద పడేసి రుద్దుతుంటే అటు రాజకీయ నాయకులు గాని, ఇటు అన్ని తరగతులకు చెందిన ప్రజలు గాని నోళ్లు వెళ్లబెట్టుకుని చూడటమే తప్ప ఇది తప్పు, ఇది ఒప్పు అనే అభిప్రాయాన్ని చెప్పేవాళ్లు లేరు, చెప్పినా వినేవాళ్లు లేరు. 3 ఏళ్లు మిన్నకుండి మళ్లీ తిరిగి అధికారం చేపట్టాలనే ఉద్దేశ్యంతో నడుస్తున్న రాజకీయ డ్రామానే ఈ కార్యకర్తలతో భేటీ. చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో వివిధ రకాల మోసపూరిత వ్యవహారాలతో మోసం చేసి చివరిలో పసుపు కుంకుమ పథకం ద్వారా ప్రజల్ని ఆకట్టుకుందామని ప్రయత్నం చేస్తే జరిగిందేమిటి? అధికారం కోల్పోవడమే. వైసీపీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, లేక కమ్యూనిస్టు పార్టీలైనా కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకుని మనగలిగే పార్టీ ఏదీ లేదు. అలాంటి అవకాశం కాస్తో కూస్తో ఒక జనసేన పార్టీకే ఉంది. కానీ అక్కడ ఉన్న ఆర్థిక పరమైన కోటరీ కార్యకర్తలకి, నాయకులకి అధినాయకుడిని దూరం చేసే వ్యూహాల వల్ల చెప్పలేని నష్టం జరుగుతోంది. దాన్ని అధిగమించగలిగితే జనసేనానికి ఎదురే లేదు. పూర్వం రాజులు ప్రజల అభిప్రాయాన్ని, వాళ్ళ బాధల్ని తెలుసుకోవాలంటే కోట గుమ్మం ముందు ఒక ధర్మగంట పెట్టేవాళ్ళు. ఆ గంట మ్రోగించిన వారిని వెంటనే రాజుగారి ముందు ప్రవేశపెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలింగ్ బెల్ పెట్టారు. ఆ రిమోట్ లో బ్యాటరీలు ఉండవు. అది మ్రోగించిన వాడికి విసుగు పుట్టాలే తప్ప నాయకుడి దగ్గర నుండి పిలిపే రాదు. ఇలాంటి విషయాల్లో నాయకుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ మధ్య అధినాయకుడి ఇంటర్వ్యూ కోసం కొంతమంది పెద్దలు అపాయింట్మెంట్ కోరగా దానిని వారు బుట్టదాఖలు చేశారు. ఇది నాయకుడికి తెలియకుండా జరుగుతున్న కుట్ర. దీన్ని ఎలా ఛేదించాలి? మార్పు కోసం సమాజ సేవకు తమ ఆర్థిక సామ్రాజ్యాన్ని పక్కన పెట్టి మన ముందుకు వచ్చిన జనసేనాని ముఖ్యమంత్రిగా చూడగలిగితే భవిష్యత్తంతా వెలుగురేఖలే. ఆ ప్రయత్నంలో కష్టాలు నష్టాలు వస్తే రాని, పోతే పోని. మన అంతిమ లక్ష్యం నాయకత్వ మార్పు. రాబోయే రోజుల్లో చాలా వ్యూహాత్మకంగా పనిచేయాలి. కేటగిరీల వారీగా పనిచేస్తూ చివరిగా సమిష్టి కృషితో మనం అనుకున్న రాజ్యాధికారాన్ని అందుకోవాలి. ఇది విమర్శ కాదు. తమ బాధలను నాయకుడికి తెలియజేసే ఉద్దేశంతోనే అభిమానులు గాని, కార్యకర్తలు గాని, నాయకులు గాని వెలిబుచ్చిన అభిప్రాయాలను మీకు తెలియజేసే ప్రయత్నం మాత్రమే. అభినందనలతో మీ ఆకుల తిరుమలరావు. Please subscribe our channel.